మన దేశంలో మహిళలకు భద్రత లేదా? విదేశీ మహిళలు కూడా ఇలాంటి దాడులు ఎదుర్కోవాల్సిందేనా? మొన్న కర్ణాటక గంగావతిలో జరిగిన దారుణమే ఇవాళ హైదరాబాద్ లో జరిగింది. ఈ అత్యాచార పర్వానికి సంబంధించిన ఆ బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాం. హైదరాబాద్ లో ఒక జర్మన్ యువతపై అత్యాచార ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. ఎయిర్పోర్ట్ కు వెళ్లడానికి లిఫ్ట్ ఇస్తామని చెప్పి కారులో ఎక్కించుకున్నారు కొంతమంది యువకులు. మీర్పేట్ దగ్గరలో మందలమ్మ దగ్గర కారులో ఎక్కించుకుని తీసుకెళ్లి అత్యాచారం చేశారు. పహాడీ షరీఫ్ పిఎస్ లో ఆ జర్మన్ యువతి ఫిర్యాదు చేసింది. ముగ్గురు యువకులు తనపై లైంగిక దాడి చేశారంటూ కంప్లైంట్ చేసింది. మీర్పేట్ దగ్గర లిఫ్ట్ ఇస్తామని చెప్పి వాళ్ళు కారు ఎక్కించుకున్నారని, ఆపై తనని లైంగిక దాడి చేశారంటూ కంప్లైంట్ లో వివరించింది. తర్వాత పహాడీ షరీఫ్ ప్రాంతంలో ఒక నిర్మానుష్య ప్రదేశానికి తీసుకువెళ్లి ఆమెను బెదిరించి లైంగిక దాడికి ఆ యువకులు పాల్పడ్డట్టుగా తెలుస్తోంది. సీసీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా సమాచారం. బాధితురాలు విదేశీ యువతి కావడంతో కేసుని మరింత సీరియస్ గా తీసుకుని దర్యాప్తు చేస్తున్నారు. బాధిత యువతిని వైద్య పరీక్షల కోసం హాస్పిటల్ కి తరలించారు పోలీసులు. మా ప్రతినిధి జ్యోతి లైవ్ లో జాయిన్ అవుతున్నారు. జ్యోతి, విదేశీ యువతి పరిస్థితి ఎలా ఉంది? అండ్ ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది. వాళ్ళు ఎవరు, ఈ మిగతా వాళ్ళు ఎక్కడున్నారు, పోలీసులు ఏం చెప్తున్నారు? విదేశీ యువతిపై అత్యాచారం జరిగినటువంటి కేసుకు సంబంధించి పహాడీ షరీఫ్ పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. అయితే ఇప్పటి వరకు మాత్రం ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకొని విచారిస్తూ ఉన్నారు. ఇక బాధిత యువతిని మాత్రం వైద్య పరీక్షల నిమిత్తం హాస్పిటల్కి కూడా తరలించడం జరిగింది. అయితే మందమల్లమ్మ ప్రాంతం దగ్గర ఆ యువతి దగ్గరికి ఒక కారు రావడం జరిగింది. ఆ తర్వాత ఎయిర్పోర్ట్కి వెళ్తున్నామంటూ కూడా లిఫ్ట్ అడిగి మరీ ఆ యువతిని ఎక్కించుకున్నారు. ఆ తర్వాత పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్నటువంటి ఒక నిర్మానుష్యమైనటువంటి ప్రాంతానికి తీసుకొచ్చి బలవంతంగా కూడా ఆ యువతి మీద లైంగిక దాడికి పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో ఆ యువతి పహాడీ షరీఫ్ పోలీసులను ఆశ్రయించింది. ప్రధానంగా కూడా తన మీద లైంగిక దాడికి పాల్పడ్డారంటూ కంప్లైంట్లు ఫిర్యాదు చేయడం జరిగింది. అయితే ప్రస్తుతానికి ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నటువంటి పోలీసులు అసలు ఈ యువతి ఏ కారణంగా హైదరాబాద్కు వచ్చింది అనేది కూడా తెలియాల్సినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా చుట్టుపక్కల ఉన్నటువంటి సీసీ కెమెరాలన్నింటినీ కూడా ప్రస్తుతం పోలీసులు వాటన్నిటినీ చూస్తున్నటువంటి పరిస్థితి. అంతేకాకుండా యువతి హైదరాబాద్ సిటీని చూడడానికి వచ్చిందా, లేదు అంటే ఏ కారణం చేత తాను ఇక్కడికి వచ్చిందన్న అంశాలకు సంబంధించి కూడా పోలీసులు పూర్తి వివరాలు కూడా వెల్లడించాల్సినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేసుకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా అన్ని కోణాల్లో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అంతేకాకుండా మందమల్లమ్మ ఏరియా నుంచి ఇటు పహాడీ షరీఫ్ ఏరియా వరకు వచ్చినటువంటి ఆ ప్రాంతాలన్నింటినీ కూడా సీసీ కెమెరాలు పరిశీలిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రత్యూష. రైట్ జ్యోతి.